నిన్న పాకిస్తాన్ అంటే ఇండియా టూరిస్టుల మీద దాడి చేసింది. చాలామంది అమాయకులు చనిపోయారు. ఇది చాలా బాధాకరమైన విషయము. మొన్న టూరిస్టుల మీద 27 టూరిస్టుల మీద దాడి చేయడము చాలా బాధాకరమైన విషయం. దాని విషయంలో కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రి గారిని రాహుల్ గాంధీ గారు చాలా క్లియర్గా మేము సపోర్ట్లో ఉన్నాం, మీరు ఫైట్ చేయండి, డెఫినెట్లీ వాళ్ళ మీద అటాక్ చేయాలి, తీవ్రవాదుల్ని కొట్టాలని అందరు సపోర్ట్ ఇస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ మన కేంద్ర ప్రభుత్వం కూడా, నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం కూడా అటాక్ చేసింది. కానీ అటాక్ చేసిన వాళ్ళే సామాన్యుల మీద అటాక్ చేయలేదు, మరియు సైనికుల మీద కూడా అటాక్ చేయలేదు, తీవ్రవాదం మీద అటాక్ చేసినారు. తిరిగి వాళ్ళు రిటాలియేషన్లో పాకిస్తాన్ మళ్ళా కొడితే దాదాపు 15 మంది వరకు చనిపోయినారు. ఇండియన్ ఆర్మీనేమో తీవ్రవాద స్థావరాల మీద, పాకిస్తాన్లోని తీవ్రవాద స్థావరాల మీద దాడి చేస్తే, పాకిస్తాన్ మాత్రం ఏదైతే ఎల్ఓసి చుట్టుపక్కల ఉన్న గ్రామాల ప్రజల మీద దాడి చేసి చంపుతున్నారు. అంటే వాళ్ళు ఎట్లయిపోతున్నారంటే వాళ్ళు తీవ్రవాదులని కాపాడుతున్నారు. తీవ్రవాదం మీద కొడితే వాళ్ళు తిరిగి మన సామాన్యుల మీద కొట్టడం మంచిది కాదు. దీని మీద డెఫినెట్లీ కేంద్ర ప్రభుత్వం మళ్ళీ తిరిగి వాళ్ళకి మన ఆర్మీలందరూ తిరిగి వాళ్ళకి కొడతారు. డెఫినెట్లీ వాళ్ళకి కొట్టాల్సిందే, కూడా బుద్ధి చెప్పాల్సిందే. ఇప్పుడు ఓన్లీ తీవ్రవాద స్థావరాల మీద అటాక్ చేసిన ఇండియన్ ఆర్మీ అయితే, పాకిస్తాన్ మాత్రం ప్రజల మీద అటాక్ చేయడానికి కూడా సిద్ధమైంది. అంటే యుద్ధ మేఘాలు అంటే వాళ్ళకి అలవాట. ఇప్పుడు తీవ్రవాదిని పెంచిపోస్తున్నారంటే అది వాళ్ళకి డెఫినెట్లీ ఆ అలవాటులు ఉంటారు. వాళ్ళు సామాన్యులు గతంలో కూడా సామాన్యులు కొట్టినారు. ఎవరన్నా సైనికుల మీద అటాక్ చేసినారా? వాళ్ళు లేదు, సామాన్య టూరిస్టుల మీద అటాక్ చేసినారు. అది దాని గురించి మేమందరూ కేంద్ర ప్రభుత్వంతో ఉన్నాం. డెఫినెట్లీ వాళ్ళకి అటాక్ చేయాలన్నారు. తీవ్రవాదుల మీద మన కేంద్ర ప్రభుత్వం ద్వారా ఆర్మీ అటాక్ చేసినారు. అటాక్ అయిన తర్వాత మళ్ళా వారి తరఫు నుంచి రిటాలియేషన్ వచ్చింది. డెఫినెట్లీ దీని కూడా జవాబాదారీ ఉండాలి. ఏ టైంలో అయినా యుద్ధం జరిగే అవకాశాలు అయితే కనిపిస్తుంది. యుద్ధం జరిగితే ఎవరికి బాగలేదు. ఈ దేశానికి యుద్ధం జరగొద్దు. జరగకుండా తీవ్రవాదులను ఎంత కొడితే కూడా మేమందరం సపోర్ట్ చేస్తాం.